పెద్దలకి మిత్రులందరికీ నమస్కారం. నిరుద్యోగ లోకానికి ఈ పోరాటం మరింత బలంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా గట్టిగా వస్తుంది కదా. నేను చెప్పేది ఒకటే, రెండే విషయాలు చెప్తా. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అనే క్వశ్చన్ మనకు మనం వేసుకుంటే, ఎవరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు? రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే కూలిపోతుంది అని వాళ్ళు భావించినప్పుడు, రేవంత్ రెడ్డి నా పదవి పోతుందని భావించినప్పుడు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. అంటే వాళ్ళకి రాజకీయంగా దెబ్బ తగిలే అవకాశం వచ్చినప్పుడే ఉద్యోగాలు వస్తాయి, ఇంకేదైనా వస్తుంది. సో అది జరగాలి అని అంటే ఆ దిశగా బలమైన పోరాటం రావాలి. ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా, ఉస్మానియా యూనివర్సిటీలో చిక్కడపల్లి లైబ్రరీలో ఒక ధర్నా, దిల్సుఖ్ నగర్ లో ఒక మెరుపు ధర్నా, మళ్ళీ వారం రోజులు గ్యాప్, మళ్ళీ ఇంకొకటి. ఎవరు అన్నారు రేవంత్ రెడ్డి ఇది చూస్తాడేమో అని. వాళ్ళు ఎందుకు చూస్తారు? వాళ్ళు ఏం చూడరు. వాళ్ళు ప్రశాంతంగా ఇవి ఈవెంట్లు అనుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి సుదీర్ఘమైన బలమైన ఒక నిర్మాణాత్మకమైన పోరాటం జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. రాజకీయ నాయకులు ఇవాళ తెలంగాణలో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఒక టెంట్ కింద మనం ఎట్లాగైతే అందరము బాధితులము పోరాటం చేసే వాళ్ళందరం ఇక్కడ కూర్చున్నామో, ఒకే టెంట్ కింద తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి రాజకీయ పార్టీలు మన వెనకాల ఉండాలనో, ఏదో లీడర్ సహకారం ఉంటేనే మూవ్మెంట్ జరుగుతుందని మనం భావిస్తే ఈ పోరాటాలు ఈ రకంగానే ముందుకెళ్తాయి. కాబట్టి పార్టీలన్నింటినీ పక్కన పెట్టండి. మనలో కూడా ఎవరైనా పార్టీల సహకారంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసి మనల్ని వాడుకోవాలి అని చూస్తే మెడలు బట్టి అవతలికి నెట్టేయండి. కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది కేసీఆర్ అని కేసీఆర్ ని క్వశ్చన్ చేశారు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తారేమో అని చెప్పి అందరూ కాంగ్రెస్ ని గెలిపించారు. మరి ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? అడగాల్సిన మేధావులు ఏమైపోయారు? ఇప్పుడు చర్చ ఎక్కడొచ్చిందంటే, కాంగ్రెస్ ఎన్ని ఇచ్చింది ఉద్యోగాలు అన్న దగ్గర డిస్కషన్ ఉన్నది. ఎన్ని ఇచ్చారు ఉద్యోగాలు అన్న దగ్గర కాదు డిస్కషన్. ఆయన 60,000 70,000 ఇచ్చినా అంటున్నాం, మీరేమి ఇవ్వలేదని మనం అంటున్నాం. డిస్కషన్ అక్కడ కాదు. సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఏమైనాయి అని మనం క్వశ్చన్ చేయాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాం, మేనిఫెస్టో ఓపెన్ చేయండి. మన కళ్ళ ముందే ఉన్నది. ఇప్పుడు ఇంత ముందులాగా ఏదో పేపర్లు తిరిగాల్సిన అవసరం లేదు. చాట్ జీపీటీలో కొట్టగానే మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేస్తున్నాయి. మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా తక్షణమే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఫలానా డేటు, ఫలానా రోజు, ఫలానా ఎగ్జామ్, ఫలానా ఇంటర్వ్యూ ఉంటది అని ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ ఐటమ్స్ వేశారు. ఇంకా ఏ క్లారిటీ కావాలా? ఇప్పుడేమంటున్నారు? 40,000 ఉద్యోగాలు అతి త్వరలో వేయబోతున్నాం అంటున్నారు. మీరు చెప్పిన లెక్కెంత? మీరు చెప్తున్నది ఏంటి? కమిటీ రిపోర్ట్స్ ఏమున్నాయి? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఇవన్నీ ఎవరు మాట్లాడతలేరు. సో ఇక్కడ లోపము మన దగ్గర కూడా 10, 20, 50% దాకా ఉన్నది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. బలమైన పోరాటాలు జరిగినప్పుడే ప్రభుత్వాలు దిగొస్తాయి. ఆ దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ మూవ్మెంట్ ని మనం గుర్తుకు తెచ్చుకొని ఆ దిశగా పోరాటం జరగాలి. ఫోన్లు పక్కన పెట్టండి, అన్ని పక్కన పెట్టండి. జాబ్ క్యాలెండర్ కోసం ప్రయత్నం చేద్దాం. మా వంతుగా మీడియా నుంచి ఖచ్చితంగా బాధ్యతతో మీ పక్షాన నిలబడి ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో అందుకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇట్లనే ఉంటది. మనం ఏం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన పోతే ఇంకొక ఆయన వస్తాడు. సో కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటి? ఎంతకాలం ఈ కొట్లాట? ఆయన పోయిండు, ఈయన వచ్చిండు, ఈయన పోతాడు, ఇంకొక ఆయన వస్తాడు. లేదు, ఈయన పోతే పాత ఆయనే మళ్ళీ వస్తాడు. ఎవరో ఒకరు వస్తారు, ఎవరూ ఏమీ చేయరు. సో కాబట్టి ఒక ఆల్టర్నేట్ వచ్చేంత వరకు, మన ప్రభుత్వాలు వచ్చేంత వరకు మన పరిస్థితి ఇట్లనే ఉంటది. సో ఆ ప్రయత్నాలు జరిగితేనే మనం అడుగు ముందుకేయడానికి అవకాశం ఉంటది. అంతవరదాకా మనం ఇట్లా కొట్లాడుతూనే ఉండాలి. ఈ కొట్లాడే క్రమంలో కూడా నిజాయితీతో, నిబద్ధతతో, ప్రణాళికాబద్ధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోరాటాలు జరుగుతాయి. ఇది తెలంగాణ. రేవంత్ రెడ్డి అయినా ఇంకొక ఆయన అయినా నిరుద్యోగుల డిమాండ్లకి తలంచాల్సిందే. ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే వరకు ఈ ఫైట్ ని మనం కొనసాగిద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అశోక్ సార్ని మాట్లాడాల్సి కోరుచున్నాము. ఉద్యోగాలు వచ్చే వరకు మీరు సీరియస్ గా